నేను ఈ రోజున ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 5వ అధ్యాయాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం గురించి, అంత్య దినాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే ఎస్కటాలజీ అంటారు. త్వరగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ఒకసారి మీరు తెరవండి. మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతాను. దయచేసి అందరూ కూడా ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్ అలాంగ్ విత్ మీ. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడుకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుడుకైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయినా ఆ గ్రంథం ఇప్పుడుకైనా చూచుడికైనా యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పటికే జయం పొందినని నాతో చెప్పాను. మరియు సింహాసనం 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండి నా గొర్రె పిల్ల నిలుచుండి చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతను పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడై వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథం తీసుకున్నాను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా కింద చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని చదవటం నా ఉద్దేశం కాదు. కానీ నేను ఇక్కడ జరిగిన సందర్భాన్ని చాలా జాగ్రత్తగా వివరిస్తాను. మీరు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని యోహాను వాస్తవానికి దేవుని రాజ్యాన్ని చూస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో ఒక అంశం, ఒక ప్రత్యేకమైన సందర్భం జరుగుతూ ఉంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు ప్రభు. ఆయన వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు గానప్రతిగానాలతో పొగడబడుతూ ఉంటాడు దేవుడు. ఆయనతో పాటుగానే కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతల్లో శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ఇంకా చెప్పలేదు శ్రేష్టమైనటువంటి దూతల ప్రాంతంలో ఉన్నారు. ఇంకా పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారంటే యేసే రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు. ఆ తర్వాత మన పితరులు ఉన్నారు. పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన పితరులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆదాము నుంచి ఎవరైతే వారు నీతిమంతులుగా జీవించారో రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది అపోస్తలులు అక్కడ ఉన్నారు. ఈ ప్రపంచంలో గొప్పవారు, శాస్త్రవేత్తలు కావచ్చు, చరిత్రకారులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, హతసాక్షులు అందరూ కూడా పరలోక రాజ్యంలో అలా ఉంటారండి. అటువంటి సందర్భంలో ఎన్ని కోట్లాది మంది ఆ ప్రాంతంలో అలా ఉంటున్న టైంలో ఒక బలిష్ఠుడైన దేవదూత ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి, ఒక గ్రంథాన్ని తీసుకొచ్చిందట. ఆ గ్రంథానికి కొన్ని లక్షణాలు ఏంటి తెలుసా? ఆ గ్రంథము లోపట వెలుపట వ్రాత కలిగి, లోపల రాసేసారట, పైన కూడా రాయబడి ఉందట. ఆ వ్రాత కలిగిన ఆ పుస్తకము 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఆ గ్రంథం అంటాడు. అంటే ఆ గ్రంథం ఏమిపడింది? ముద్రలు వేసి ఉంది. ఆ గ్రంథం అనేటువంటిది సీలేసేసి ఉంది. తెరవడానికి ఏ ఒక్కరికి అవకాశం లేకుండా గట్టిగా ఆ గ్రంథము ముద్రించబడింది. మాటలో చెప్పాలంటే బంధించబడింది. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి దాని ముద్రలు తీసి గ్రంథం విప్పుడుకు ఎవరైనా యోగ్యుడు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీవన్ కెన్ ఓపెన్ దిస్ బుక్? ఈ గ్రంథాన్ని ఎవరైనా ఓపెన్ చేయగలరా అని బలిష్ఠుడైన దేవదూత పెద్ద శబ్దంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ పరలోక రాజులు నిశ్శబ్దం అయింది. ఏ ఒక్కరు కూడా ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు ఎవడో కనిపించట్లా. పరలోక రాజ్యంలో ఎవరున్నారని చెప్పాను? పితరులు ఉన్నారు, ఆ తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, ఆ తర్వాత రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మైనర్ ప్రాఫిట్స్ అండ్ మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు. పాత నిబంధనలో భక్తులందరూ కూడా ఆ రాజ్యంలో ఉన్నారు. అంత మాత్రమే కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి అపోస్తులు ఆ ప్రాంతంలో ఉన్నారు, హతసాక్షులు ఉన్నారు, పరలోక రాజ్యంలో దేవదూతలు ఆ ప్రాంతంలో ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. గొప్ప గొప్ప వారందరూ కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన దేవుని సేవకులు ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ గ్రంథాన్ని తెరవటానికి యోగ్యుడు ఎవడో కనిపించట్లేదంట. ఏ ఒక్కరు ఆ గ్రంథాన్ని తెరవలేకపోతున్నారు. ఇప్పుడు యోహాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆ గ్రంథం విప్పబడకపోతే ఆ గ్రంథంలోని విషయాలు ఎలా తెలుస్తాయి? 5వ అధ్యాయంతోనే ప్రజ్ఞంధం ఆగిపోయేలా ఉంది. ఈ ప్రతిష్ఠ గ్రంథం 5వ అధ్యాయంతో ఆగిపోయేలా ఉందని చెప్పి యోహాను బహుగా ఏడుస్తున్నాడు. ఎవరు ఓపెన్ చేస్తారు? ఎవరు లేరా? ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడు లేడా అని గట్టిగా ఏడుస్తుంటే అదే సందర్భంలో ఒక దేవదూత వచ్చింది ఏడుస్తున్నటువంటి యోహాను ఓదార్స్తూ ఉంది. యోహాను ఏడవద్దయ్యా, యోహాను డోంట్ క్రై, ఏడవద్దయ్యా. ఈ గ్రంథాన్ని విప్పడానికి ఒక వ్యక్తి యోగ్యతను సంపాదించి ఉన్నాడు. ఈ గ్రంథాన్ని విప్పడానికి ఒక వ్యక్తి యోగ్యత సాధించాడు. ఎవరు అని చెప్పి పరలోక రాజ్యంలో ఆ వ్యక్తి మీద అందరూ ఆలోచన వెళ్ళిందండి. ఒక పని ఎవరు చేయలేకపోతున్నారు, కానీ ఒక వ్యక్తి చేస్తాడని ముందుకు వచ్చాడు అనుకోండి,
అందరూ ఏం చేస్తాడో ఏం పొడుస్తాడో అని చెప్పి అందరూ చూస్తూ ఉంటాం కదండి. ఆలోచన చేయండి, ఈరోజున పరలోక రాజ్యంలో జరుగుతున్న సంభవం అదే. ఎవరు ఆ పుస్తకాన్ని విప్పుతారో, ఆ గ్రంథానికి ఉన్నటువంటి ముద్రలు ఎవరు తీసివేస్తారు, ఆ గ్రంథంలోని విషయాలు మాకు అర్థం కావాలంటే ఆ గ్రంథాన్ని విప్పగలిగిన యోగ్యుడు ఎవరు అని అందరూ చూస్తున్న టైంలో వెంటనే ఆ బలిష్ఠుని దేవదూత గట్టిగా అరుస్తూ చెప్తా ఉంది, దావీదుకు చిగురు యూదా గోత్ర సింహం అనేటువంటి ఆ గొప్ప దేవుడు మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడు అని ఎప్పుడైతే చెప్పగానే మీ వల్ల అందరూ చప్పలు కొట్టారు. పరలోక రాజ్యంలో దూతలు చప్పట్లు కొట్టారు, కెరాబులు సెరూపులు చప్పలు కొడతా ఉన్నారు, పితరులు చప్పట్లు కొడతా ఉన్నారు. పరలోక రాజ్యం అంతా జయం జయం. ఎందుకంటే గొప్ప మిస్టరీ వీడింది. మిస్టరీ వీడి ఇప్పటి వరకు ఈ గ్రంథాన్ని విప్పడానికి ఏ ఒక్కరు కూడా యోగ్యత సాధించలేదు. కానీ దావీదుకు చిగురు యూదా గోత్ర సింహం అనేటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడని ఎప్పుడైతే చెప్పగానే పరలోక రాజ్యం శాంతించింది. పరలోక రాజ్యము జయధ్వనులతోనే ఒక నూతన గీతాన్ని పాడారట. నిజంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి అందరూ కూడా ఘనత చెల్లించారు. నా ప్రియదేవజనాగమ, ఈ యొక్క అంశాన్ని నేను సువార్త కోణంలో మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో ఉన్న గ్రంథం ఎవరు? ఆ గ్రంథానికి ముద్రలు వేయబడి ఉన్నాయి, 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఏ ఒక్కరు దాన్ని తెరవలేకపోతున్నారు, ఏ ఒక్కరు దాన్ని విప్పలేకపోతున్నారంటే ఆ గ్రంథం ఏమై ఉంటుంది? ఆ గ్రంథం ఏమై ఉంటుందంటే ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ గ్రంథం ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ గ్రంథం ఎవరో కాదు, నువ్వు నేనే. ఇది మనం కూడా లోపట వెలుపట కూడా మన జీవితాల్లో రాయబడి ఉన్నాయి. ఏంటి, ఏం రాయబడ్డాయి మన జీవితాల మీద అంటే మన పాపాలన్నీ కూడా రాయబడ్డాయి మన యొక్క జీవితం, మన హృదయం అనే పలకల మీద. ఇప్పుడు చెప్పండి, మనం బంధించబడి ఉన్నాం. ఆ గ్రంథం ఏ విధంగా బంధించబడిందో మానవుడు కూడా ఈరోజు బంధించబడ్డాడు. మానవుడు కూడా బంధించబడ్డాడు. మగ్దలైన మరియ గురించి దేవుని లేఖనం చెప్తుంది, ఆమె 7 దురాత్మల చేత బంధించబడిందట. నా ప్రియ దేవజనాగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, పైకి నీకు బంధకాలు ఏం కనిపించట్లేదు, కానీ నీకు బంధకాలు ఉన్నాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రతి వ్యక్తి కూడా బంధకాల చేత బంధించబడ్డాడు. పైకి సంస్కారవంతుడిగా ఉండొచ్చు, ఆఫీసర్గా నువ్వు కనబడొచ్చు, ఒక ఎంప్లాయీగా నువ్వు కనబడొచ్చు, లేకపోతే నువ్వు చాలా చాలా సభ్యత కలిగిన వ్యక్తిగా పైకి కనబడచ్చేమో, కానీ ఏవో బంధకాల చేత ఈ రోజు రాత్రి నువ్వు బంధించబడ్డావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏదో బంధకాలు, కులం అనే కట్లు, మతం అనే కట్లు, విగ్రహార్థన కట్లు, ఇంకా చెప్పాలంటే సూపర్స్టిట్యూషన్స్, విగ్రహార్థన, లేకపోతే నీ జీవితంలో మూఢనమ్మకాల కట్లు, పాపం అనే కట్లు, శాపం అనే కట్లు, అపవాది దురాత్మ శక్తులు చేత బంధించబడిన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఏదో బంధకాల చేత నువ్వు బంధించబడ్డావు, ఏదో ఎడిక్షన్ చేత ఈ రాత్రి కాలతో నువ్వు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావు. ఈరోజు మనిషి పైకి మంచిగానే కనబడుతున్నాడు, కానీ హృదయం ఎంతో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఏదో బంధకాల చేత నువ్వు బంధించబడ్డావు. నా తల్లి పూర్వీకులు, నా తండ్రి పూర్వీకులు, ఆయన రక్షించబడే క్రితము పాప వ్యసనాల చేత బంధించబడ్డాడు. ఆయన కూడా విజయవాడ పట్టణంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తండి. సెంట్రల్ గవర్నమెంట్లో టెలికమ్యూనికేషన్స్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అటువంటి టైంలో శాంతి సమాధానం లేక వ్యసనాలకి చేత బంధించబడ్డాడు. ఆ వ్యక్తిని ఒకనాడు ప్రభు విడిపించారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ఏదో బంధకాల చేత నువ్వు బంధించబడి ఈ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. రహస్య పాపముల చేత బంధించబడి ఉండొచ్చేమో. నువ్వు బహిరంగ పాపాలు ఏం చేయట్లేదు, కానీ రహస్య పాపాలు ఉన్నాయి నీలో. ఇంకా చెప్పాలంటే నీలో సులువుగా చెక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. ఇంకా బహిరంగ పాపాలు నువ్వు చేయట్లేదు, కానీ ఏదో రహస్యమైన పాపాల చేత బంధించబడి ఉన్నావు. విగ్రహారం చేత నువ్వు బంధించబడి ఉన్నావు. మద్యపానం చేత బంధించబడి ఉండొచ్చు. ధూమపానం అనేటువంటి ఆ యొక్క భయంకరమైన వ్యసనం చేత బంధించబడి ఉండొచ్చు. లేకపోతే వ్యభిచార తలంపుల చేత బంధించబడ్డావు. పోర్నోగ్రఫీకి నువ్వు బంధించబడిన వ్యక్తిగా ఉండొచ్చు. పైకి చక్కగా చర్చిలో పాటలు పాడే వ్యక్తిగా కనబడుతున్నావు, ఒక సంఘ పెద్దగా నువ్వు కనబడుతున్నావు, కానీ ఏదో బంధకం చేతి రాత్రి కాలంలో బంధించబడ్డావు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, యూకే వాడైనా, ఇండియా వాడైనా ప్రతి ఒక్కటి ప్రార్థన ఇదే, నేను పాపం చేత బంధించబడ్డాను, విడుదల రావట్లా, ఈ నాకు విడుదల కావాలి. మనిషి 6 అడుగులు ఎత్తుంటాడు, 6 అంగుళాల సిగరెట్కి బందీ. మనిషి చక్కగా సంస్కారవంతుడిగా కనబడుతాడు, కానీ తలంపులు, ఒక స్త్రీని మంచిగా చూడలేనటువంటి ఆ పాపపు తలంపుల చేత బంధించబడి ఉండొచ్చు. ఒక పురుషుణ్ణి పరిశుద్ధంగా చూడలేనటువంటి ఆ బంధకాల చేత బంధించబడి ఉండొచ్చు. అబద్ధముల చేత, మోసము చేత, కక్షలు, కార్పణ్యం చేత, కోపం చేత, అసూయ చేత, ఇలాంటి పాపముల చేత ఈరోజు బంధించబడ్డాడు. విడుదల కావాలి. నువ్వు కూడా బంధించబడి ఉన్నావు. నిజంగా మనిషి దేని చేత బంధించబడుతున్నాడంటే సాతాను చేత ఈరోజు బంధించబడుతున్నాడు. యవన కాలంలోకి వచ్చేటప్పటికి యవనస్తులను ఏ విధంగా బంధించాలో వాడికి తెలుసు. చిన్న బిడ్డలను ఏ విధంగా బంధించి వారిని పాడు చేయాలో సాతానికి తెలుసు. మధ్య వయసులో ఉన్నటువంటి వారిని ఏ విధంగా బంధించి వారిని వాడుకోవాలో సాతానికి తెలుసు. వృద్ధుల్ని ఎలా విధంగా బంధించాలో వాడికి తెలుసు. ఎవరిని ఎలా పట్టుకోవాలో వారిని పట్టుకుంటున్నాడు. దైవశాఖలో చాలా విషయాలు చెప్తారండి. అలాంటి విషయాల్లో సాతాడట ఉరులు ఒగ్గి మనుషులు పట్టుకుంటాడట. సాతాడు వలలు వేసి పట్టుకుంటాడట.
ఉచ్చులు వేసి పట్టుకుంటాడట. అవును. సో వేటగాళ్ళ చేతులు ఏముంటాయి? వలలు ఉంటాయి. వేటగాళ్ళ చేతులు ఉచ్చులు ఉంటాయి. వేటగాళ్ళ చేతులు గేలాలు ఉంటాయి. గేలంతో పడతాడు వాడు. ఎవరిని సింగిల్గా పడతాడు. ఆ గేలానికి ఏమేస్తాడు? ఒక ఎరేస్తాడు. యవనస్తులారా, మీరు వింటున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఏదో ఎరక నువ్వేమైపోతున్నావు? అట్రాక్ట్ అయిపోతున్నావు. ఏదో ఎరక లొంగిపోతున్నావు. కానీ ఆ ఎర వెనకాల భయంకరమైనటువంటి ఏముంది? ఉచ్చుంది. ఆ ఎర వెనకాల భయంకరమైనటువంటి గేలం ఉంది. చాలా తెలివైన వాడు. ఆదిలో మన ఆదిపితరులైన ఆదామవల్నే మోసగించాడు వాడు. దేవుని చేత స్వయంగా సృజించబడినటువంటి ఆదామవల్నే మోసగించాడు వాడు. ఇది నిజమా అని చెప్పి వారినే కూర్తితో మోసం చేశాడు. గేలం వేశాడు. గేలానికి ఏం పెట్టాడు? ఎర్ర పెట్టాడు. చేపలు పట్టే విధానం మనకు తెలుసు. ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. గేలం వేసినప్పుడు వాస్తవానికి ఆ చేపకి గేల ముళ్ళు కనబడదు. ముళ్ళేమో పైకి ఉంటుంది, కానీ ఏం కనబడుతుంది? ఏలుగుపామో ఉప్పు చేప ఏదో కనబడుతుంది. చేప అనుకుంటుంది 2-3 సార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇదేదో నాకు ఆహారం ఉందని చెప్పి వచ్చి ఆ గేలపు ముళ్ళుకున్నటువంటి ఆ మాంసాన్ని తినటం ప్రారంభిస్తుంది. ఎంతసేపు ఆ మాంసాన్ని తింటదండి? ఎంతసేపు తింటుంది ఆ మాంసాన్ని? ఒక 5 నిమిషాలా? 2 నిమిషాలు. దానికి ఆనందం ఉంటుందా? తింటున్నప్పుడు ఎంత ఆనందిస్తుంది, ఎంత సంతోషిస్తుంది. అబ్బా ఎంత రుచిగా ఉందనుకుంటుంది. కానీ ఎప్పుడైతే అది తిన్న వెంటనే ఒక 5 నిమిషాలు తిందనుకోండి, లేకపోతే 3 నిమిషాలు అనుకోండి, వెంటనే తిన్న తర్వాత గ్యాలప్ ముళ్ళు దానికి రెడీగా ఉంటుంది. దాన్ని గొంతుకు పట్టేస్తుంది. గుర్తుపెట్టుకోండి నా ప్రియదేవజనాగమా, పాపం కూడా అలాంటిదే. నీకు ఆనందం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. వ్యభిచారం ఆనందం ఇవ్వదా? మందు తాగడం ద్వారా ఆనందం లేదా? ఎంత కిక్ అనిపిస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకో, అది ఎలాంటిదో తెలుసా? ఏలుగుపాము లాంటిదే, ఒక ఎర్ర లాంటిదే. నీకు ఇచ్చేటువంటి ఆనందము 5 నిమిషాలే. కానీ ఆ తర్వాత ఏముంది? భయంకరమైన గేలం ఉంది. గొంతుకి ఏమైపోతుంది? దానికి గుచ్చుకుపోయి అది చివరికి చావు అయిపోతుంది. అది చివరికి మరణిస్తుంది. సాతాను కూడా చాలా తెలివిగా ఎర్రలేస్తున్నాడు. ఏదో ఒక ఎర్ర పెడతాడు. ఈ మోహపు చూపు అంత ఆనందం ఉంటుందో తెలుసా? ఒక అమ్మాయిని పటాయించి ఒక అమ్మాయిని ప్రేమలో దింపితే ఆ యొక్క యవ్వన కాలంలో చేసేటువంటి ఆ యొక్క మోహపు చూపు సినిమాలు చూపిస్తాడు. చూపించి ఆ తర్వాత నిచ్చిన రకాగిరి నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ మద్యపానం ద్వారా నీ కుటుంబం పాడైపోతుంది. నీ భార్యాభర్తల మీద చిచ్చులు వస్తున్నాయి. నీ ఆస్తి పోతా ఉంది, అంతస్తు పోస్తుంది. ఇంకా చెప్పాలంటే గుండె సంబంధమైన రోగాలు, కిడ్నీ సంబంధ రోగాలు. బ్రతికేటువంటి వయసు కంటే ముందే చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మద్యపానం, ఆ ధూమపానం. ఇంకా చెప్పాలంటే భయంకరమైనటువంటి పాపములు, బంధకాలు. వాడేసి పట్టుకుంటున్నాడు. జాగ్రత్త, ఈరోజు నువ్వు బంధకాల నుంచి విడుదల పొందాలి. సాతాను అనేక మందిని బంధించాడు. మీరు మార్కు సువార్త 5:1-8 చదివితే గెరాసీనుల దేశంలోకి యవనస్తుడున్నాడట. ఆ వ్యక్తి బంధించబడ్డాడట. దేని చేత? శానాటువంటి దయ్యముల చేత బంధించబడ్డాడు. శాంతి లేదు, సమాధానం లేదు. ఒరే ఇంట్లో ఉండరా అంటే ఇంట్లో ఉండడు, శ్మశానాల్లో ఉంటాడు. ఒరే చక్కగా బట్టలు వేసుకోరా అంటే బట్టలు వేసుకొని నేను ఇలాగా వివస్తుడుగానే ఉంటాను, దిగంబరుడుగానే ఉంటానని చెప్పి రోడ్ల మీద కనీసం సిగ్గు లేకుండా ఆ వ్యక్తి రోడ్ల మీద అలా తిరుగుతూ ఉన్నాడండి. అంటే బంధించబడిన వ్యక్తి ఇలాగే ఉంటాడు. తను చేసిందే తనకు రైట్గా అనిపిస్తుంది. వాస్తవానికి దిగంబరత్వం కనబడుతున్నప్పటికీ కూడా, పాపపు దిగంబరత్వంతో ఉన్నప్పటికీ కూడా, రావయ్యా ప్రభు దగ్గరికి వచ్చి నాకు ఇదే బాగుంది అంటాడు. లోకంలోనే జీవిస్తాడు. ఆ వ్యక్తి శ్మశాన వాటికలో నివసిస్తున్నాడు. అక్కడే పడుకుంటున్నాడట. ఇంకో మాట తెలుసు, మూడోది, తన రాళ్ళు తీసుకుని తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడట. అవును, సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి ఎవరి చేతను బాధించబడ్డావు? నీ ద్వారా నీవే బాధించబడతావు. నీవే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీవే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. మద్యపానం చేసేటువంటి వాడు, వ్యభిచార పాపం చేసేటువంటి వాడు, జానత్వ పాపం చేసేటువంటి వాడు, సిగరెట్ కాల్చేటువంటి వాడు, నిజంగా పోర్నోగ్రఫీ అనేటువంటి ఈ వ్యసనాలకు బానిసేటువంటి ఎవరో నిన్ను పాడు చేయనక్కర్లా. నీ పాపమే నిన్ను తినేస్తుంది. నీ పాపమే నిన్ను పాడు చేస్తుంది. నీ పాపమే నిన్ను చంపేస్తుంది. ఏదో అక్కర్లా, ఎవరో వచ్చి నేను చంపనక్కర్లా. నీ పాపమే నిన్ను ఏం చేస్తుంది? మరణానికి తీసుకెళ్ళిపోద్ది. పాపంలో వచ్చేటువంటి జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఈరోజు బంధకాలతో ఉన్నటువంటి నీవు విడుదల పొందాలి. సాతాను చేత బంధించబడిన వ్యక్తి అయితే ఒక మాట చెప్తున్నాను, యేసులో నీకు విడుదల ఉంది రాత్రికాల సమయంలో. హల్లెలూయా.